ప్యాజీ, టమాట్ అండ్ వెజిటేబుల్ సూప్ అండ్ అప్పడాలు అండ్ దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, 4 రకాలుగా ఉన్నాయి చూస్తారా. పన్నీర్ కర్రీ అండ్ ఇది అవుతుంది మనకి జొన్న పొట్టు కర్రీ, ఇది అవుతుంది అల్లు కర్రీ, ఇది అవుతుంది దాల్, ఇది అవుతుంది జీరా రైస్, ఇది అవుతుంది రొట్టె, ఇది అవుతుంది పాయసం, ఐస్ క్రీమ్, అందరికీ చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్. అదేవిధంగా లాస్ట్లో ఇది అన్నీ కూడా జీర్ణం చేస్తారు, జీర్ణశక్తికి అన్నమాట. సో దీని వాల్యూ చాలా ఎక్కువ అన్నమాట. అదేంటంటే సో సల్లతో అన్నీ తయారు చేస్తారు కదా పెరుగుతో, అదనమాట. ఓకేనా. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ మనకేమో ఇంకా ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తుంటాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అదృష్టం అనేది ఎక్కడ కూడా దొరకదు, దొరికే అవకాశం కూడా లేదు. ఓకేనా, ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఇన్ని రకాల ఐటమ్స్ కూడా ఇలాంటి జనాలను అందరినీ కూడాను చూడండి. ఇలాంటి హోటల్ ఎప్పుడు కూడా మనం చూస్తుండం, చూడడం కూడాను. ఓకేనా. వావ్, ఇంత పెద్ద హోటల్. ఓకేనా. ఇంకా ఉంది, చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వావ్, చూడండి ఎంత పెద్ద హోటల్. అండ్ పెద్ద రెస్టారెంట్ చూసారా, చాలా జబర్దస్త్గా ఉంది రెస్టారెంట్. ఓకేనా, చాలా బాగుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి రెస్టారెంట్ అండ్ అలాంటి ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనం సేఫ్ సప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.